దువ్వాడ శ్రీనివాస్ గారు డైలాగులు బడా 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 అలా 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 వదులుతున్నారు, బడా బడా డైలాగులు. సో మీకు మీమ్స్ తెలుసు, ట్రోలర్స్కి మీరు కొత్త ఏం కాదు, మీరు చూస్తూనే ఉంటారు. సో దువ్వాడ శ్రీనివాస్ గారి మీద ఒక మంచి మీమ్ ఏమనిపించింది చూస్తున్న లెక్కలో? ఇదే ముసలాడే గాని మహానుభావుడు. అది బాగా క్రియేట్ చేస్తారు, అది నిజమే. ముసలాడే గాని మహానుభావుడు. సూపర్ సూపర్. ఎలా అనిపిస్తుంది శ్రీనివాస్ గారు? నాకే అదృష్టమే కదండి. ఇప్పుడు 59-60 years ఏజ్ లో అలా కీర్తించబడటం, ఇలా ప్రేమను పొందటం, ఇది అందరికీ రాదు. కొంతమంది ఈర్ష్యపడతారు. ఈర్ష్యపడే వాళ్ళు ఎప్పుడు ఈర్ష్యపడుతూనే ఉంటారండి. ఇది మన లైఫ్ మనం చూసుకోవాలి. అది ప్రెసెంట్ సిచ్యువేషన్ లో వైఫ్ అండ్ హస్బెండ్ చంపుకుంటున్నారండి. ఈ మధ్యన రీసెంట్ లో చాలా కేసెస్ చూసాం. వైఫ్స్ హస్బెండ్స్ చంపేస్తున్నారు, హస్బెండ్స్ వైఫ్. అవన్నీ ఎందుకు? హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటున్నారు చెప్పడానికి మేము ఎగ్జాంపుల్ గానే ఉన్నాం. ఎందుకు మీరు ఏంటి లేదండి, మిమ్మల్ని ప్రైజ్ చేస్తూ ఎగ్జాంపుల్ గానే తీసుకోండి అని చెప్తున్నారు. మిమ్మల్ని ప్రైజ్ చేస్తూ కూడా చాలా మీమ్స్ వస్తున్నాయి. సమాజంగా ఏం చెప్తున్నారు? ఇదే చెప్తున్నాం రా బాబు, ఇంకేం చెప్పాలి? చచ్చిపోకండి, చంపుకోకండి, మాలాగా లైఫ్ లీడ్ చేయండి. ఇంకేం చెప్పాలి సమాజానికి? మీకు ఇంకేం కావాలి? ఒక చెల్లిని చంపేశాడు, నువ్వెవరు చంపటానికి? అది ఘోరం. లేదా భర్తను చంపేశారు, భార్యను చంపేశారు, మేము చేయలేదు. అందరికీ గౌరవంగా చూసుకుంటూ ఎవరి కంట్లో నీరు రాకూడదని చెప్పాను కదా, కన్నీటిని తుడిచే విధంగా ఉంటూ సమాజానికి ఉపయోగపడుతున్నాం. ఉంటే ఇలా ఉండండి, లేకపోతే మూసుకోండి. ఎందుకు? ఏమొస్తుంది ట్రోలింగ్ వల్ల? నథింగ్. ఒకరు పెట్టుకున్నా మీ ఇష్టం, విడౌట్ బాదర్. ఇప్పుడు అంటే అలవాటు అయిపోయి ఉంటుంది కానీ అదే దట్స్ వాట్ నేను అందుకే అంటున్నా. ఇప్పుడంటే అలవాటు అయిపోయి ఉంటుంది కానీ సో ఇన్ ద బిగినింగ్ చాలా హర్ట్ చేసి ఉంటాయి, సెన్సిటివ్ గా ఉండేటువంటి హార్ట్స్. సో అందులో బాగా నొప్పించినటువంటి సందర్భం ఏంటి? ఒకటే అండి, ప్రతి ఒక్కడు కూడా కామెంట్ పెడతాడు, ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బుల కోసం వచ్చింది. వాడికి ఏం తెలుసు? ఏం తెలుసు అని మాట్లాడతాడు. ఆ కామెంట్ ఎలా పెడతాడు? అసలు ఆ కామెంట్ విన్నప్పుడల్లా నాకు చాలా బాధ అనిపిస్తుంది. వీళ్ళన్నాళ్ళు కలిసి ఉంటారు, దువాడా నీకు ఎప్పటికైనా బయటకు తోసేస్తుంది, బయటకు ఇలాంటి మాటలు. అరే బాబా. లేదండి, ఇంకోటి కూడా ఉంది మాధురి గారు.